ఓకే సార్, ఓకే ఓకే ఇప్పుడు ఓకే. విజయ్ గారు చెప్పండి సార్. హలో. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మరి 14 ఏళ్ళు మనం ఈ రాష్ట్రాన్ని ఉద్యమం చేసి నిజంగానే 4 కోట్ల ప్రజలంతా కూడా ఏకమై తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7-8 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించారు, 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక త్రికరణ శుద్ధిగా అభివృద్ధి చేస్తామంటే మాత్రం బీఆర్ఎస్ మంత్రులు, మాజీ మంత్రులు ఆరోపణలు చేయడం మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా సమర్థిస్తారు? మీరేం చెప్తారు? ఇవన్నీ ఆరోపణలు చేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 2 ఏళ్ళు అవుతుంది ప్రతిపక్షంలో ఉండి కూడా, 2 ఏళ్ళు అయినటువంటి విషయం. 2 ఏళ్ల తర్వాత కూడా ఈ విషయాలు మాట్లాడటంలో అర్థం ఉండదు. మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్పాలి. ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి పరిపాలన కావచ్చు, పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, ప్రతిపక్షం అడుగుతుంది కొన్ని క్వశ్చన్స్. ప్రజాపాలన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటిది, గత ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా లేదని చేసినటువంటి ఆరోపణ చేసినటువంటి వాళ్ళు అధికారంలో వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది. ఏది ఇండస్ట్రియల్ భూములకు సంబంధించినటువంటిది, అదే విధంగా ఈ పవర్ ప్రాజెక్టుల నిర్మాణము, వీటికి సంబంధించినటువంటి అంశం, ఇండస్ట్రియల్ భూములకు సంబంధించినటువంటి అంశము. ఈ అంశం ప్రభుత్వ భూమిని సేకరించి ఇవ్వచ్చు, కొన్ని పట్టాలు ఉండొచ్చు, కన్వర్షన్, ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నటువంటి సమయంలో ఇది ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకున్నారా అనేది ఒకటి. ఎందుకు తక్కువ ధరకు, ఇప్పుడు అది కూడా తక్కువ ధర అంటే సబ్ రిజిస్టార్ వాల్యూకు 30% అడుగుతున్నారు. మీరు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రేట్ ఒకటి ఉంటది, ఆ రేట్ ప్రకారమైనా తీసుకోవచ్చు, లేదా ఓపెన్ మార్కెట్ రేట్ ప్రకారమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేనికోసము? మీరు కన్వర్షన్ చేసేది మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, థియేటర్లు కట్టుకోవచ్చు, మల్టీ జోన్ కన్వర్షన్, ఇక దాన్ని ఏ రకంగానైనా వినియోగించుకునే విధంగా సవరించినటువంటి అంశం. అందులో మార్కెట్ రేట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఉన్నటువంటి 9,292 ఎకరాలలో ఎక్కడ చూసినా మినిమం ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి మార్కెట్ రేట్. మీరు ₹1,00,000 స్టార్ట్ అవుతున్నటువంటి మార్కెట్ రేటును మినిమం 10,000కు 5,000 గజానికి ఇవ్వడం వల్ల నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది. మీరు మార్కెట్ రేట్ తీసుకుంటున్నా మొత్తం అప్పు తీసుకోవచ్చు. ఇక ప్రభుత్వానికి అప్పు అనేది ఉండదు. ఇక వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఆ 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు వస్తే మొత్తము అప్పు తీర్చేయచ్చు. అది కాకుండా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ప్రకారం రేట్ నిర్ణయించిన కొంత అమౌంట్ వస్తుంది. మీరు అసలు ఇన్ని 10,000 ఎకరాలు, దాదాపు 10,000 ఎకరాలు ఇట్లాంటి చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు పెట్టుకున్న టార్గెట్ 4,000 కోట్లు 5,000 కోట్లే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అంటున్నారు. కానీ రియాలిటీ ఎట్లుందో అందరికీ తెలుసు, మార్కెట్ రేట్ ఎట్లున్నది. ఇది భూములకు సంబంధించినటువంటి కన్వర్షన్ కు సంబంధించినటువంటి అంశం. ఇక రెండవది విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశం. విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశము, ఇప్పుడు రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టే కట్టవద్దు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే నిరంతరం పోరాటం చేసిర్రు, నిరంతరం ఆరోపణలు చేసిర్రు, అవినీతి జరుగుతుంది అని చెప్పి. యాదాద్రి దాని మీద అదే రకమైనటువంటి గొడవలు చేసి దాని మీద కమిషన్ కూడా వేసినటువంటి, ప్లస్ మీరు బొగ్గులేని చోట అక్కడ ఎట్లా పెట్టిరని కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. మరి సేమ్ అదే ప్రతిపాదన మళ్ళీ తీసుకొచ్చి సేమ్ వీళ్ళే ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఏంది, మీరు యూనిట్ కు ₹10 పడేటట్టు అయిపోతుంది. అట్లా ఎన్టీపీసీ మన విభజన చట్ట ప్రకారం కూడా చెప్పినటువంటి ప్రతిపక్షం చెప్పింది కరెక్టే కదా. విభజన చట్టం ప్రకారము ఎన్టీపీసీ తెలంగాణ కోసం సపరేట్ ఇచ్చినటువంటిది ఉన్నది. మీరు ఈ విద్యుత్ 2,400 మెగావాట్లుగా తీసుకోండి, ఆల్రెడీ గతంలో 1,600 తీసుకున్నారు, ఇంకా తీసుకోండి అని చెప్తున్నటువంటిది కూడా ఉంది. తీసుకోకుండా అది తక్కువకి ఇంకా ₹4-5 వస్తున్నటువంటి యూనిట్, మీరు అది కాకుండా మీరు కొత్తది పెట్టడం వల్ల, అంటే పాతది ఏదైతే విమర్శించారో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే విమర్శించారో అది అప్పుడు సరే, అప్పుడున్నట్టు ఇంకో 4-5 ఏళ్ళకి కడతారు. అప్పుడు విమర్శించి అదే ప్రాజెక్టుని మొత్తం కట్టడానికి ₹50,000 కోట్ల అవుతాయి. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? ఇది అంత వచ్చేది కమిషన్ల కోసమే కదా అనే, ఎందుకు తక్కువకు వస్తుంటే తీసుకోకపోవడం, ఈ అన్ని అనుమానాలు రేకిందించే విధంగా ఇది చేసేటువంటి ఆరోపణలు అన్నిటికీ ఒక కరెక్ట్ గా ఎవిడెన్సెస్ లాగా ఉంటున్నటువంటిది. వీటన్నిటి మీద ఇవన్నిటిని వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి.
వ్యతిరేకించి ఆయనే అమలు చేస్తున్నటువంటి దాని విషయంలోనే ఇది పూర్తి స్థాయిలో ఒక కుంభకోణం జరుగుతుంది అనే విషయం మీద ప్లస్ మంత్రులు ఈ జీవోకి సంబంధించినటువంటి అంశం కూడా పారిశ్రమ సంబంధించినటువంటి అంశము మంత్రులకు తెలియకుండానే జీవో వచ్చినటువంటి అంశం ముందే బయటపడింది. మనం విలేకరుల సమావేశంలో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగితే కూడా శ్రీధర్ బాబు గారు వచ్చిందా అని క్వశ్చన్ మార్క్ చేస్తున్నటువంటి అంశం. అంటే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రీతిలో పాలన జరగట్లేదు, డెమోక్రసీగా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అంశం తీసుకోవట్లేదు. అందుకని రైట్ ఓకే విజయ్ గారు ఒక నిమిషం మీరు అలాగే ఉండండి హోల్డ్లో. జకీర్ గారు శ్రీనివాస్